సరే సరే, నీవు ఇంకా అప్పు చేయటంలో కొత్త బిచ్చగాళ్ళ కనపడుతున్నావు. నేను చెప్తాను ఆ కిటుకు, నేర్చుకో. అప్పు ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ అప్పుల వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఉండకూడదు. ఒకటి అడిగాడా అంటే అందరూ వెంట పడతారు. కాబట్టి ఇక ముందు నీకో 1000 రూపాయలు కావాలంటే ఒక్కడి దగ్గరే తీసుకో. 10 మంది దగ్గర 10 మాత్రం తీసుకోవద్దు. ఆహా, అప్పు చేసే వాళ్ళకి ఇది పంచాక్షరి మంత్రం అండి. మీరు నాకు 1000 రూపాయలు ఇస్తే ముందు తొందరపడే వాళ్ళందరికీ ఇచ్చేస్తానండి. తొందరపడే వాళ్ళు ఏమిటో, ఇంకో 500 సరే అందరికి సర్దాయి. ఇప్పుడు మనకు కూడా చిల్లర బాకీలు తీర్చడానికి 2 లక్షలు కావాలి. ఎక్కడైనా చూడు. 2 లక్షలే? ఎక్కడ చూడండి, ఇప్పుడు బజార్లో మనకేం పరపతలేదు. పరపతుంటే నువ్వెందుకో ఏడవడానికి, వాళ్ళే ఇంటికి తెచ్చిస్తారు. పాపా పోయి కొత్త వాళ్ళని ఎవరినైనా పట్టుకురా. ఈ కొత్త వాళ్ళని పట్టవలసిందే. మరి వడ్డీ సంగతి? వడ్డీ ఎంతైతే ఏమిటి, ఇచ్చేనాటి మాట కదా. మనకు కావాలి